నబీల్ మాటలు కానీ, గేమ్ తీరు, విధానం మొత్తం చూస్తుంటే సన్నీని గుర్తు చేస్తున్నాయి. మాటలైతే ఒక రేంజ్‌లో ఇచ్చి పడేశాడు సోనియాకి. సోనియాకి కరెక్ట్‌గా సమాధానం చెప్పిన వాళ్ళెవరైనా ఉన్నారా అంటే ఒకరు యష్మి, ఒకరు నబీల్ అని చెప్పొచ్చు. మాట్లాడితే నువ్వు ఫెయిల్డ్ సంచాలక్, బయాస్డ్‌గా ఆడావు అది ఇది అని మాట్లాడుతూ ఉంటే సోనియాకి ఓ రేంజ్‌లో ఇచ్చి పడేస్తాడు. నేనంతా కరెక్ట్‌గానే ఉన్నాను. సంచాలక్‌గా ఎలా చేయాలో అలాగే చేశాను. రూల్స్ నన్ను చదువుకోమని చెప్పావు కదా! ఒకటికి 100 సార్లు చదివి నేను సంచాలక్‌గా చేశాను అంటూ సోనియాని నామినేట్ చేస్తాడు. అలాగే పృథ్వీని కూడా 2 పాయింట్లు తీసుకొని వస్తాడు పృథ్వీ విషయంలో. అయితే పృథ్వీ "నువ్వు నిజంగానే ఫెయిల్డ్ సంచాలక్. నువ్వు బయాస్డ్‌గానే ఆడావు. నేను ఇప్పటికి కూడా చెప్తాను. నువ్వు అప్పుడే మమ్మల్ని తప్పుగా ఆడుతున్నాము అన్నప్పుడు డిస్‌క్వాలిఫై చేయాలి కదా! నువ్వు అలా చేయలేదు" అంటే రూల్స్‌లో నాకు డిస్‌క్వాలిఫై చేయమని నాకు చెప్పలేదు. రూల్స్ ప్రకారమే నేను చేశానన్నట్టు నబీల్ బానే ఇచ్చాడు. మామూలుగా సోనియా ఏంటి నామినేషన్స్‌లో ఎవ్వరిని మాట్లాడనీదు. ఆమె మాట్లాడాలి. కానీ ఈసారి రివర్స్‌లో నబీల్ గట్టిగా ఇచ్చాడు. ముందున్న నబీల్‌కి, ఇప్పుడు నబీల్‌కి చాలా తేడా ఉంది. డే బై డే తన గేమ్‌నయితే బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు.